విద్యార్థుల గ్రాంధిక విద్యతో పాటుగా వ్యావహారిక విద్య కూడా మనకు అవసరం. నేనిప్పుడు మీ అందరినీ ఒక ప్రశ్న అడగబోతున్నాను. ఆలోచించండి. నదిలో ఒక పడవ వెళ్తోంది. పడవలో పడవ నడిపేవాడు, అతనితో పాటుగా గ్రామ ప్రజలు, తాడు పేనే వ్యక్తి, ఒక రైతు, అతని వద్ద గోవులు ఉన్నాయి. వాళ్లతో పాటు మీరు కూడా పడవలో ఆవలి తీరానికి వెళ్తూ ఉన్నారు. నది మధ్యలోకి వెళ్ళగానే అనుకోకుండా పడవకి రంధ్రం ఏర్పడింది. పడవ మునిగిపోతుంది. ఇటువంటి సందర్భంలో నువ్వేం చేస్తావు దుశ్శాసన? నువ్వు చెప్పు. గురుదేవా, నేను చాలా ప్రమాదంగా ఈదగలను. ముందుగా నేను నదిలో దూకి ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకోగలను. ఆపై సహాయం కోసం కోరిదను. దుర్యోధన, నీవేం చేస్తావు? గురుదేవా, నాకు బాగా ఈత కొట్టడం తెలుసు. నేను సముద్రం ఒడ్డుకు వచ్చిన తర్వాత సహాయానికి ప్రజలు పిలుస్తాను. నాకేమైనా సాయం దొరుకుతుంది. అలా దొరక్కపోతే మిగతా వాళ్ళ తలరాత అంతే అని నేను తెలుసుకుని వాళ్ళని నేను అలాగే వదిలేస్తాను. శివుడు ఆజ్ఞ లేకుండా చీమైనా కుట్టదంటారు కదా గురుగారు. యుధిష్ఠిర, నువ్వేం చేస్తావు? గురుగారు, నాకు ఈత తెలుసు, కానీ కష్టమైన సమయంలో నాతో ఉన్న వాళ్ళని వదిలేసి నేను ఎక్కడికి పారిపోను. నా వల్ల కుదిరినంత సహాయం చేస్తాను. అర్జున, మరి నీవేం చేస్తావు? గురుదేవా, సైన్యంలో ఒక తాడమ్ముకునేవారు తాడమ్ముకోవడానికి వెళ్తున్నారు. అందులో నుంచి ఒక తాడు తీసి ఒకవైపు పడవని మరోవైపు నా నడుముకి కట్టుకుంటాను. నేను ఈదుకుంటూ బయటికి వస్తాను. తర్వాత ఆ తాడుని లాగి పడవని బయటికి తీసుకొస్తాను. అతి ఉత్తమమైన పని. చాలా సంతోషం. తన స్వార్థం మాత్రమే చూసుకోకుండా ఇతరుల కోసం కూడా జీవించేవాడే ఉత్తముడవుతాడు. దుర్యోధన, నువ్వు భగవంతుని నమ్మి విడిచిపెట్టావు. ఒకవేళ భగవంతుడు నిన్ను నమ్మి ఉంటే ఏం చేసేవాడివి? కాబట్టి మన కర్తవ్యాన్ని విడిచి ఎప్పుడూ పారిపోకూడదు. నేటి పాఠం ఈ రోజు ముగిసింది. గురుగారికి పాండవులు చెప్పిన మాటలు బాగా ఎక్కుతున్నట్టున్నాయి. నేను గురుగారి దగ్గర చెప్పిన దాంట్లో ఏం తప్పుంది? తలరాతని మార్చడం ఎవరి వల్ల కుదరదు కదా. బాలుడా, ఇక్కడ స్నానం చేయడానికి అనుమతి లేదు. ఎందుకని అనుమతి లేదు? ఈ తీరం మహిళలకంటూ ప్రత్యేకంగా చేయబడింది. నువ్వు చెప్పినంత మాత్రాన్ని మహిళలకి చోటైపోతుందా? నేనిక్కడే స్నానం చేస్తాను. కథలకు ఆగు. ఇలా మొండి చేయకుండా బయటికి రా. విరాట్ రాజు గారి కూతురు యువరాణి సునేన స్నానం చేయడానికి ఇప్పుడు రాబోతున్నారు. తను చాలా మొండివాడు. పట్టుదల పట్టడం అది నా అధికారం అవుతోంది. నేను ఎవరో మీకు సరిగ్గా తెలియదు. నేను హస్తినాపురానికి యువరాజుని, ద్రోద్రాష్ట్రుడు పుత్రుడు దుర్యోధనుని, అలాగే గురువుగారు ద్రోణాచార్యకి శిష్యుడిని. నేను ఈ నదిలో కాలు పెట్టాను. అందువల్ల నేను స్నానం చేయకుండా ఇక్కడి నుంచి కదలను. ఇంత అహంకారమా? వీరులారా, తనని బంధించండి. సహాయం! సహాయం! యుధిష్ఠిర అన్నయ్య, అర్జున, నకుల, సహదేవ, నాకు సహాయం చేయండి. ఏమైంది? ఎందుకు దిగులుగా ఉన్నావు? అన్నయ్య, దుర్యోధుడిని యువరాణి సునైన సైన్యం ఖైదు చేసి తీసుకువెళ్లారు. యుధిష్ఠిర అన్నయ్య, నాకు సహాయం చేయండి. ఇది చాలా ఆశ్చర్యముగా ఉన్నది. ఇక తన గొడవ ఉండదు. ఎందుకు చింతిస్తున్నారు? ఎలాగో సిపాయిలు దుర్యోధనుడిని తీసుకెళ్తున్నారు కాబట్టి ఖచ్చితంగా ఏదో పెద్ద తప్పే చేసుంటాడు. శిక్ష విధించిన తర్వాత వదిలేస్తారు. సహదేవ, కారణాలు ఏవైనా దుర్యోధుడు మన సోదరుడు, గురుగారి శిష్యుడు కూడా. దానివల్ల వారికి సహాయం చేయడం మన బాధ్యత మాత్రం కాదు, విధి. అన్నా యుధిష్ఠ, మీరు మాకు అండగా ఉండగా మాకు దిగులేందుకు దండగా? పదండి. సహోదరులారా, ఈ ప్రదేశమే అన్నయ్య దుర్యోధుడిని ఇక్కడే బందీ చేసి ఉంచారు. యుద్ధ సంఘాన్ని మోగించిందెవరు? మేమే. ఒడ్డు చివర మా అన్నగారిని మీరు ఖైదు చేశారు. మా అన్నగారిని విడుదలించండి, లేదంటే యుద్ధం జరుగుతుంది. బాలుడా, మాతోనే నువ్వు యుద్ధం చేస్తావా? మీరందరూ ఈ అహంకారంతో కూడిన పిల్లాడిని విడిపించడానికి వచ్చారా? వాడు మా యువరాణిని అవమానించడానికే ఇక్కడికి వచ్చాడు. వాడికి శిక్ష వేసి తీరాలి. వాడు క్షమాపణ అడిగే వరకు విడిచిపెట్టే ప్రసక్తే లేదు. మహారాజ్, తను నా సోదరుడు. తనకి బదులుగా నేను మీ దగ్గర క్షమాపణ అడుగుతాను. దయచేసి తన్ని వదిలేయండి. వాడిని విడిచిపెట్టడం కుదరదు. మీరు మా క్షమాపణని అంగీకరించకపోతే తర్వాత మేము మా ఇష్టానికి మీ మీద యుద్ధం చేయాల్సి వస్తుంది. ఎందుకు పరిహాసం చేస్తున్నావు? చిన్న పిల్లలు మీరు. మా సైనికులతో యుద్ధం చేస్తారా? మహారాజా, ఇంత అహంకారం మంచిది కాదు.
ఇది విరగడానికి ఎక్కువసేపు పట్టదు. ముందు మా కోట ద్వారాన్ని పగలగొట్టి చూడు, తరువాత మా అహంకారాన్ని బద్దలగొడదు గాని. చాలు ఆపండి, ఇంకా ఎలాంటి మాటలు అక్కర్లేదు. నేరుగా యుద్ధం చేద్దాం. అర్జున, అంతన తాడుని కోసేయ్. దాడి చేయండి. ఈ పిల్లలు ద్వారం వరకు వచ్చేశారు. వీరులారా, వెంటనే వెళ్ళండి. మన ఈ మార్గంలో లోపలికి వెళ్ళడం చాలా ప్రమాదం. మన ఆరుగురమే, రాజుగారికి ఎంతో మంది వీరులు, వాళ్ళు వచ్చేస్తారు. మన బలంతో పాటు బుద్ధిని కూడా ఉపయోగించాలి. మనం ఆ గోడ ద్వారా కోటలోకి ప్రవేశిద్దాము. రండి. మిత్రులారా, దుష్టాదన, దుర్యోధన అన్నగారు అక్కడున్నారు. దాడి చెయ్యండి. లేదు. అన్నయ్య దుర్యోధన, వేగంగా పరిగెత్తుకుంటూ రండి, మీ సంఖ్యలు తెగిపోయాయి. సహోదరులారా, మనం ఇప్పుడు అతివేగంగా ఇక్కడి నుంచి వెంటనే బయటికి వెళ్ళిపోవాలి. కిందకి దిగాల. ఇక్కడి నుంచి దూకామంటే నీళ్ళలో పడిపోతాం. నీళ్ళలో పడిపోయామంటే మొసలికి భోజనం అయిపోతాం. అన్నయ్య, మీరు చెప్పేదేదో నిజమే అనిపిస్తోంది, కానీ ఇప్పుడు మన దగ్గర వేరే మార్గం లేదు కదా. ఏం చేయమంటారు? మనం ఆ మొసల్ని ఎదిరించి పోరాడాల్సిందే. చింతించొద్దు, మనం ఎటువైపు నుంచి దూకినా ద్వారం దగ్గరికి వెళ్ళొచ్చు. నా దగ్గర ఒక ఉపాయం ఉన్నది. మమ్మల్ని క్షమించండి మహారాజు. మీ అనుమతి లేకుండా ఈ కోట తలుపుని వెరక్కొట్టాం. కోట లోపల దాడి చేశాం. కానీ దుర్యోధుడు మా సోదరుడు. వారిని కాపాడాల్సింది మా బాధ్యత. మీ పిల్లలందరూ చాలా మంచి వీరులుగాను మర్యాద తెలిసిన వాళ్ళుగాను ఉన్నారు. మిమ్మల్ని పరిచయం చేసుకోండి. మేము గురుగారు ద్రోణాచారి శిష్యులు, పాండవులు మహారాజు. పాండవుల అంటే హస్తినాపురపు రాజకుమారులా? మీ గురించి నేను చాలా తెలుసుకున్నాను. ద్రోణాచార్యుల వారి మీద నాకెంతో గౌరవం ఉంది. కానీ ఈ పిల్లాడు మాత్రం మా రాజకుమారిని అవమానించాడు. ఇతనిని మేము కాదు, అతని అహంకారమే అతనిని బందీ చేసింది. ధర్మాన్ని అనుసరించి అతడు యువరాణిని క్షమాపణ అడగడం తప్పనిసరి. చట్టాలు అనేది అందరికీ
ఒకేలాగే ఉండాలి అనుకుంటాను నేను. దుర్యోధుడా, నీ తప్పుని నువ్వు ఒప్పుకోవాల్సిందే. క్షమాపణ అడుగు. అహంకారం ఎప్పుడు కార్యాన్ని చెడిపేస్తుంది. అది మంచిది కాదు. మహారాజా దురదృష్టన పుత్రుడిని, హస్తినాపురానికి యువరాజుని ఈ దుర్యోధనుడు ఎవరికి ఎప్పటికీ క్షమాపణలు అడగడు. మహారాజా, మా సహోదరుణ్ణి విడిపించి మా బాధ్యతని నెరవేర్చాము. కానీ దుర్యోధనుడు ఇప్పుడు కూడా మీకు క్షమాపణ కోరకపోతే మీరు మీ నియమాల ప్రకారం అతన్ని తీసుకువెళ్లి శిక్షించొచ్చు. క్షమించండి మహారాజా, క్షమాపణలు రాజకుమారి. నేను తప్పు చేశాను. నన్ను ఎందుకని మీరు దండిస్తున్నారో కాస్త చెప్తారా? ఇలా క్షమాపణ అడగడం సరైన విధానం కాదు. అయినా నేను నిన్ను క్షమిస్తున్నాను. ఇంతకు మించి నేను నీ దగ్గర ఏ విషయం ఎదురు చూడలేను.